ఓవరీ అనేది మన అండాశయాలు గర్భాశయం వెనకాల ఉంటాయి, మోషన్ సంచి ముందు ఉంటాయి, చాలా లోతుగా పెల్విస్లో దాక్కుని ఉంటాయి. సో అక్కడ క్యాన్సర్ వచ్చినప్పుడు దానిపైన ఆ ఏరియాలో ఒక ట్యూమర్ వచ్చినప్పుడు ఇనీషియలీ మనకి ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. ఆ ట్యూమర్ పెరుగుతున్న కొద్దీ మనకి పొత్తు కడుపులో ఏదో తేడా, కొంచెం ఉబ్బసంగా ఉన్నట్టు, బ్లోటింగ్ వచ్చినట్టు, లేదా మోషన్లో కొంచెం తేడా వచ్చినట్టు, లేదా కొంచెం పీరియడ్ పెయిన్ లాగా వచ్చినట్టు, యూరిన్కి 1-2 సార్లు ఎక్కువ వెళ్లాల్సి వచ్చినట్టు, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. లేదా కొంచెం ఆకలి తగ్గినట్టు, లేదా తిన్నదంత తొందరగా అరగట్లేదు అని. బట్ మీరు ఆలోచిస్తే ఒక యావరేజ్ మనిషికి అప్పుడప్పుడు పొట్టలో కొంచెం తేడా రావటం, మోషన్లో కొంచెం తేడా రావటం ఇస్ వెరీ కామన్. ఓకే, నాకు కొంచెం తిన్నది అరగలేదు అన్నప్పుడల్లా ఓవేరియన్ క్యాన్సర్ అని అనుకుంటే నెలకు 3 సార్లు అలా అనిపిస్తుంది. సో ఫస్ట్ 2 స్టేజెస్లో ఈ సిమ్టమ్స్ ఎంత వేగ్గా ఉంటాయండి అంటే ఆల్మోస్ట్ ఏదో తిన్నది సహించలేదు అనుకుంటాము. అది 3rd స్టేజ్ అంటే పై పొట్టలోకి పెరిగేసరికి ఇక ఎసిడిటీ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అసలు తినబుద్ధి కాదు, తిన్నది అరగదు, కొంచెం తినగానే అమ్మ నా పొట్ట నిండిపోయింది అని. అప్పుడు కూడా ఇది ఓవరీ క్యాన్సర్ ఏమో అన్న థాట్ రాదు. అప్పటికి కూడా ఇది ఎసిడిటీ ఏమో అని ప్యానో ఈనోనో ఇలాంటివి ట్రై చేస్తారు. తీరా ఇంకా వెయిట్ లాస్ అవుతుంది, అస్సలు తిండి సహించట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి అది 3rd స్టేజ్కి వచ్చేస్తుంది.